ఇదైతే డే 2 రోజు అనమాట. నేను ముందే చెప్పాను కదా, అసలు మనం ఏది ఫిక్స్ అయ్యి చేయలేము. అయితే నిన్న ఎగ్జైట్మెంట్గా నేను మా అత్త కలిసి వాకింగ్కి వెళ్ళాము, సూపర్ డూపర్గా చేసేద్దాం అన్నట్టు. కానీ పక్క రోజు చూస్తే మాకు ఇక్కడ ఫుల్ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. అస్సలు నైట్ నుంచే ఫుల్ కంటిన్యూస్ పడుతూనే ఉంది. కొంచెం గ్యాప్ ఇచ్చిన వెళ్దాం అనుకున్నా సరే అసలు తెల్లవారేదాకా ఇంకా చెప్పాలంటే ఈ రోజు మొత్తం కూడా పడింది అనమాట. ఇంకేం చేద్దాం, సరే ఏం చేద్దాం చాలాసేపు ఆలోచిస్తున్నా. అంటే టు బీ ఫ్రాంక్, నేను ఒక పొద్దున 9 గంటల దాకా వెయిట్ చేసా, కొంచెం తగ్గినా సరే వెళ్ళేసి వద్దాము అట్లీస్ట్, లేదా స్ట్రీట్లో అయినా వాక్ చేద్దామని. సరే మా టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడైనా వాకింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ ఏంటంటే లోపలే వాక్ చేయడం అనేది అంత ఎక్కువసేపు చేయలేం కదా, కొంచెమైనా స్పేస్ ఉంటేనే మనం చేయగలము. సో సరే టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత సరేలే వాకింగ్ కాకపోతే ఏంటి, ఇంకా వర్కౌట్స్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని మంచిగా వర్కౌట్ స్టార్ట్ చేశాను. బేసిక్గా నాకు వచ్చేసి వాకింగ్ ఎక్కువ ఇష్టము. మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. కానీ నేను ఇంకా ఇప్పుడు అంటే వెంటనే అప్పటికప్పుడు మనం మూడ్ స్విచ్ అవ్వాలంటే కష్టం కదా, నాకైతే భలే ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ మైండ్లో నేను ఒకటి అనుకో ఉంటాను కదా, సో ఇది చేద్దాం అట్లా చేద్దామని, ఆ మోటివేషన్ నుంచి స్విచ్ అవ్వాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సరే అని చెప్పి బాగా టైం తీసుకున్నాను నేనైతే. కొంచెం మోటివేషనల్ వీడియోస్ ఇవి అవి అంటే నా వీడియోసే చూసి తర్వాత ఓకే చెయ్యాలి, ఏదో ఒక యాక్టివిటీ చెయ్యాలని చెప్పి మంచిగా మా టెర్రస్ మీదనే ఇంకా నేను మిద్దె మీదకి వెళ్ళిపోయి ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకున్నాను. ఇది వచ్చేసి దగ్గర 45 minutes to 53 minutes ఏమో ఉండింది వీడియో, కరెక్ట్ గుర్తులేదు నాకు టైమింగ్. అస్సలు వర్కౌట్స్ మొత్తం కంప్లీట్ చేసేటప్పటికి ఎట్లా పట్టిందంటే చెమటలు. నేనైతే వాకింగ్ చేస్తుంటే కూడా ఇంత చెమటలు పట్టి ఉండదు ఖచ్చితంగా, కానీ వాకింగ్ చేస్తే వచ్చే ఫీలింగే వేరు. ఇది చేసిన తర్వాత అయితే కూడా నాకు అంటే బెస్ట్ రిజల్ట్ ఉంది. కానీ మనసుకి వచ్చేసి నాకు వాకింగ్ ఇష్టము, బట్ దీన్ని కూడా ఎంజాయ్ చేశాను. ఇంకా ఉన్న దాంట్లో ఏం చేద్దాము, కాకపోతే కొంచెం టైం పట్టింది నాకు ఈ వర్కౌట్ స్విచ్ అవ్వడానికి. సో ఇందులో వచ్చి చూసారు కదా తడిచిపోయాను ఇంకా మంచిగా. సో నాకు మోటివేషన్ రావడానికి నేను ఏం చేశానంటే, అందులో వాళ్ళు ఎక్సర్సైజులు చూపిస్తారు కదా, ఎక్సర్సైజులు నేను వాళ్ళ ఆడియోని సైలెంట్ చేసేసి పక్కన నేను మంచిగా ఒక సాంగ్స్ పెట్టేసుకుని దానికి ఎక్సర్సైజ్ని కొంచెం డ్యాన్స్ లాగా ఎంజాయ్ చేస్తూ అలా చేశాను అనమాట. మొత్తానికి ఎలాగోలా కంప్లీట్ చేసేసాను. ఫుల్ హ్యాపీ కంప్లీట్ చేసిన తర్వాత. ఆ తర్వాత వచ్చేసి ముందు రోజే నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అని నానబెట్టేశాను. ఇందులో వచ్చేసి 5 బాదం అట్లా వేసుకుంటా, చిన్న సైజు ఉంటే బాదం 5-6 వేసుకుంటా, మీడియం సైజు ఉన్నాయంటే 4 వేసుకుంటా. ఒక్క డేట్ వేసుకున్నా, 1 లేదా 2 వేసుకుంటా ఆ రోజు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి. క్యాష్యూస్ వచ్చి ఒక 4 వేసుకుంటా, పంకిన్ సీడ్స్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ మెయిన్ అవి వేసేసుకొని, ఇంకా వేరే ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, లేదంటే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి నా దగ్గర. ఎక్కువ కూడా తెప్పించుకోలేదు, ఏదో ఒక రొటీన్లో ఉండాలని చెప్పి మాకు దగ్గరలో ఉన్న షాప్లో అన్ని కొద్దిగానే తెప్పించుకున్నా. ఎందుకంటే తెగ చేసేద్దాం మన పొడి చేద్దాం అన్నట్టు అన్నీ తెప్పించుకొని మళ్ళీ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. చెప్పాలంటే మా రెంటింట్లో వచ్చేసి అన్నీ ఉన్నాయి స్టాక్. అలాగే మేము తిరిగి వెళ్ళేటప్పటికి అవి ఏమవుతాయో కూడా తెలియదు. సో మేము మొన్న వేయింగ్ మెషిన్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు చూస్తే అన్నీ కూడా చీమలు పట్టేశాయి. ఇంకా సరేలే దాన్ని ఎండబెట్టి మళ్ళీ చేసుకునేంత టైం లేక ఇంక వచ్చేసాము. అందుకని ఇక్కడికి అవసరమైనవి కొన్ని తెచ్చుకున్నాను. సో వాటితో నేనైతే నానబెట్టేసుకొని డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసుకుందాం అనుకున్నా. కానీ ఏమైందంటే వర్షం వల్ల పవర్ లేదు, కాబట్టి ఏమైంది అవి జ్యూస్ చేసుకోవడానికి అవ్వలేదు. కాబట్టి అందులో బాదం మాత్రం తీసుకొని, ఇంకా అంటే మిక్సీ చేసుకోవడానికి అవ్వలేదు, బాదం మాత్రం తీసుకొని తోలు తీసేసి, ఇవి వచ్చేసి వడకూర, మేము ఏమంటే వడకర్రీ అంటాము, అది పప్పు ముందు రోజే మా అత్త చేసి పెట్టింది. సో దాంతో ఆ కర్రీ చేసింది. ఇంకా 2 ఇడ్లీ పెట్టుకున్నా. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఇడ్లీ దోశలు ఎక్కువ కామన్ మా అత్త వాళ్ళ ఇంట్లో, అంటే మా అత్త ఎక్కువ అవే చేస్తారు. సో ఈ 2 ఇడ్లీ, దాంతోపాటు వచ్చేసి ఇది పెసలు వచ్చేసి ముందు రోజు నానబెట్టి మొలక కట్టాను అనమాట. నిన్న కూడా చూపించాను కదా. సో అవి ఈరోజు సెకండ్ డేకి ఇంకా పొడుగ్గా వచ్చాయి మొలకలు, చూస్తున్నారు కదా. సో దాన్ని వచ్చేసి ఏం చేద్దామా అనుకున్నా. ఫస్ట్ మిక్సీ అంటే పవర్ ఉంటే మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసేసి ఈ పిండితో, మన ఇడ్లీ పిండితో కలిపి దోశ పోసుకుందాం అనుకున్నా. బట్ ఇంకా పవర్ లేదు కాబట్టి దాన్ని సలాడ్ లాగా, అంటే జస్ట్ టొమాటో, ఆనియన్, ఇంకా కొంచెం కారము, ఉప్పు చల్లేసుకొని కలిపేసుకున్నా. సూపర్ ఉండింది టేస్ట్. మామూలుగా నేను పెద్దగా సాలడ్స్ తినే పర్సన్ కాదు, కానీ చాలా బాగుండింది అనమాట. అదైతే పెట్టుకొని సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసేసాను. కాకపోతే అంటే ఇంకేం చేస్తాం, మనం ఏవేవో ప్లాన్ చేస్తాం, ఇంకా ఉన్న ఆప్షన్స్లో ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ రకంగా అడ్జస్ట్ చేసుకున్నాను. సో అది బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్లో మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అనిపిస్తే మీరు చూస్ చేసుకోండి. సో నేను చూపించే మీల్స్లో ఏదైనా సరే మీకు ఏమైనా ఏమంటారు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. నేను పెద్దగా కొత్త వంటకాలు ఏం చెయ్యను, కానీ ఉన్న వాటినే మంచిగా అరేంజ్ చేసుకుంటాను అనమాట. సో తర్వాత వచ్చేసి సరే మధ్యాహ్నంకి మా అత్త కొంచెం
పని మీద బయటకు వెళ్ళారు. ఇంకా నాకు వర్క్ ఉంది. ఏం చేద్దామంటే తను మామూలుగా అయితే ఇంకా కర్రీ ఇంకా తాలింపు అన్నీ చేసేస్తుంది మా అత్త. కాకపోతే తను ఇంకా బయటకు వెళ్ళింది కాబట్టి తను వచ్చేలోపు ఇంకా నాకు లంచ్ టైం అవుతుంది. ఏం చేద్దామా అన్నట్టు సరే మునగాకు తెప్పించుకుందామని చెప్పి మా ఆయన వెళ్ళి మా పెద్ద అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తెచ్చుకొని మంచిగా మునగాకు అయితే చాలా ఎక్కువ తెచ్చుకున్నా. ఎందుకంటే మా అత్త వచ్చేలోపు సర్ప్రైజ్గా అందరికీ కలిపి చేయాలనుకుని చేశాను. కానీ ఫ్లాప్ అయింది. ఎందుకు ఫ్లాప్ అయిందో కూడా చెప్తాను నేను. అయితే ఇంకా తెచ్చుకొని లంచ్ టైం అయిపోయింది అప్పటికే. కానీ ఇంకా మాకు ఆకలి లేదు. ఇవి అవి తినేశారు మా వాళ్ళు, అంటే బాబు కానీ మా ఆయన కానీ. అంటే ఈ స్నాక్స్ ఉన్నాయన్నమాట. ఇది నువ్వుండలు ఇవన్నీ ఉన్నాయి. సో అవి కూడా ఒక 2 తినేసాను నేను కూడా, మంచిదేలే కదా అన్నట్టు. సో ఫుల్ అయిపోయింది. ఇంకా అదే కాకుండా నెల్లికాయలు తిన్నా, ఫుల్ వాటర్ తాగుతూ ఉన్నా. సో ఈ మునగాకు వచ్చేసి నేను మా బాబు మా ఆయన కూర్చొని అందరం కలిసి అవి క్లీన్ చేసాం. కానీ అన్నీ చేసి కష్టపడి లాస్ట్కి ఏమైందంటే ఇందులో ఇదే వేయాలి కదా, గ్రౌండ్ నట్ పౌడర్ వేసి చేస్తాం మేము. అంటే శనగలు అదేమంటారు శనక్కాయ పప్పుల పొడి మిరపకాయతో కలిపి వేస్తాం, పౌడర్ లాగా చేసి ఆ పొడి చల్లుతాం కదా. సో అదేమైందంటే మిక్సీ లేదు కదా, సో అక్కడ ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది. ఏం చేద్దాం అంటే సరేలే వెల్లుల్లి దంచుకునే రాయి ఉంటుంది కదా చిన్నది, ఆ రోల్ అంటారు కదా అట్లాగా. సో అది ఉంది, దాంట్లో చేద్దామని చెప్పి తెలివిగా చేస్తున్నా అనుకుని దాంట్లో వేసి దంచాను. అయితే ఏమైందంటే ఆ రాయిని మేము మా బాబుకి చికెన్ పాక్స్ వచ్చిందని చెప్పాను కదా, అప్పుడు వేపాకు ఎక్కువ వాడతాం కదా, దాంట్లో వేపాకు నూరామన్నమాట. సో అది నేను అప్పటికి ముందు రోజంతా నానబెట్టి పక్క రోజంతా ఎండబెట్టి మళ్ళీ నానబెట్టి దాన్ని బాగా క్లీన్ చేసినా సరే ఈ పప్పులు అందులో దంచి వేసేటప్పటికి మొత్తం చేదంటుకుంది. అస్సలు నోట్లో పెట్టడానికి అవ్వలేదు. మేము ఆ మునగాకు ఇష్టపడి చేశాను నేనైతే. అంటే నేను కొంచెం ఎక్కువ టైం తీసుకొని మేమందరం ఇన్వాల్వ్ అయ్యి చేసాము. దట్టు మా అత్తకి సర్ప్రైజ్ ఇవ్వాలని చేసాము. ఏం చేద్దాం అట్లా ఫ్లాప్ అయ్యింది. కానీ ఆ మునగాకుని నాకు అస్సలు పడేయడం ఇష్టం లేక చేదుగా ఉన్నా సరే నిజం చెప్తున్నా నేనైతే ఫుల్గా తిన్నాను. నేను ప్లేట్లో పెట్టుకున్నంత తిన్నాను. మా ఆయన తినలేట్లే, ఇంకొద్దని చెప్పేసా. పాపం మా అత్త నేను చేశాను కదా అని తను కూడా తినేసింది. ఏం కాదులే నాన్న వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి. సో ఇంకా మేమిద్దరమే తిన్నాము, ఇంకెవరో తినలేదు. ఇంకా పడేయాల్సి వచ్చింది చాలా వరకు. అదే ఫ్లాప్ అయ్యిందనమాట. తర్వాత డిన్నర్కి నేనేం చేశానంటే ఈ పెసలు ఇంకా మొలకలు కట్టాను కదా, అవి ఇంకా మిగిలిన్నాయి. సో దాంతో మంచిగా ఇంకా సలాడ్ చేద్దామని చెప్పి కొంచెం శనక్కాయ పప్పులు ఉన్నాయి కదా, అవి పచ్చివే వేసుకున్నాను. భలే ఉండింది టేస్ట్ అవి తగులుతూ ఉంటే. సో దాంతోపాటు సేమ్ అలాగే సాలడ్ లాగా చేసుకొని తినేసాను. అది డిన్నర్. ఒక జామకాయ తిన్నా. ఇది డే 2. డే 3 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్.